हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, చాలా మంది జపాలు ధ్యానాలు యోగాలు చేస్తూ ఉంటారు, గాని సిద్ధులు పొందక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధ్యానము తపస్సు జపము అతివేగంగా సిద్ధి పొందాలి అంటే అతి ఉత్కృష్టుడైన సర్వదేవతలకు శాసకుడైన దేవతలకే చక్రవర్తి అయిన కాలభైరవుని యొక్క మంత్రము చేయడం వలన మనం ఈ మంత్రము చేసి ఏ మంత్రము జపం చేసినా ఏ దేవతకు ధ్యానము చేసినా ఎటువంటి తపస్సులు లేక కర్మయోగములు చేసినా అతి సునాయాసంగా సిద్ధింపజేసుకోవచ్చు. కాగా యక్షిని ఉపాసకులు పిశాచ ఉపాసకులు ఇటువంటి భూత ప్రేత ఉపాసకులు ఈ మంత్రమే గాని ముందు జపం చేసుకుని ఉంటే తర్వాత ఇబ్బందులు రావు. అంటే ఆ పిశాచుల వలన ఆ దేవతల వలన ఇబ్బందులు రావు, కాగా అతివేగంగా సమీపిస్తారు. ఎందుకంటే కాలభైరవుడు అంటే అందరికీ భక్తి కాదు భయం. ఎవరినైనా భయపెట్టగల మహాకాల స్వరూపుడు కాలభైరవుడు. కాబట్టి ఇతని యొక్క జపములు చేయడం చాలా విశేషమనే చెప్పుకోవచ్చు. కాగా కాలభైరవుడు మోక్షం ఇచ్చే ఏకైక భగవంతుడు. ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో కూడా చెప్పి ఉన్నాం. ఈ ప్రపంచంలో ముముక్షువులు తమకు తాము మోక్షాన్ని సంపాదించుకోవాలి, ఏ భగవంతుడు ఇచ్చే ప్రసాదం కాదు అని చెబుతున్నప్పటికీ మోక్షం ఇవ్వగల ఏకైక భగవానుడు కాలభైరవుడు. ఇతను కాలానికి ఆధీనంలో ఉంచి మన యొక్క కాలమును సరిచేయు మహాభగవానుడు కూడా కాలభైరవుడే. అటువంటి భగవంతుని యొక్క మహామంత్రము జపం చేసి సకల దేవతల యొక్క అనుగ్రహము అతివేగంగా పొందగలం. జపము ధ్యానము తపస్సు విధులు తంత్రయోగములు ఏవైనా సరే అతి సునాయాసంగా పొందవచ్చు. ఈ మంత్రము ముందుగా చేస్తే చాలా మంచిది. ఈ మంత్రంలో జూం కాలభైరవుని యొక్క ముఖ్య బీజము జూం, భైరవుని యొక్క ముఖ్య బీజము భాం, హనుమాన్ యొక్క బీజము హుం. ఈ 3 బీజములతో చేయబడిన ఈ మహామంత్రము చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది. ఈ మంత్రము కృష్ణపక్ష అష్టమి రోజు ప్రారంభించుకోవచ్చు, అమావాస్య రోజు సోమవారం రోజు ప్రారంభించి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. విధిపూర్వకంగా చేయాలనుకునే వాళ్ళు రోజుకి 11 మాలలు 11 రోజులు జపం చేసి తర్వాత ఎటువంటి జపములు చేసినా తపస్సులు చేసినా ఏ కర్మకాండలు చేసినా అతి సునాయాసంగా పొందగలం. ఒకవేళ అప్పటికి కూడా ఆలస్యం జరుగుతుంది అన్నప్పుడు ఆ జపం పూర్తి చేసుకున్న తర్వాత ఈ మంత్రము ఒక మాల జపం చేసుకుంటే చాలు అతి సునాయాసంగా ఎటువంటి సిద్ధులైనా సరే పొందవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్రీ కాలభైరవ ధ్యాన జప తపో సిద్ధిని ప్రసాదించే మహామంత్రము. మంత్రము ఓం హుం జూం భం కాలభైరవాయ ధ్యానాధిపతయే నమః. మంత్రం మరోసారి ఓం హుం జూం భం కాలభైరవాయ ధ్యానాధిపతయే నమః. మంత్రం మరోసారి ఓం హుం జూం భం కాలభైరవాయ ధ్యానాధిపతయే నమః. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎర్రని వస్త్రములు తూర్పు ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేసుకోవచ్చు. రుద్రాక్ష స్ఫటికము రక్త చందనపు మాల మరియు నలుపు హకిక్ మాలతో కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు. తీయని పదార్థములు ప్రసాదం నివేదన చేస్తూ ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూజ చేసుకున్న తర్వాత శివాలయ దర్శనం చేస్తూ శివాలయంలో అభిషేకములు చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఊరిలోని కుక్కలకు మినప గారెలు గాని మినప సంబంధమైన పదార్థములను ప్రసాదంగా నివేదన చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి సందేహములు లేకుండా ఇటువంటి మంత్ర జపములు చేసి అతి సునాయాసంగా అతి శక్తివంతమైన ఫలితములు కూడా పొందగలరు. చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఏహమందు సర్వ సుఖములను భోగిస్తూ పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తారని కాలభైరవుని యొక్క నామస్మరణతో మంత్ర జపములతో మోక్షము సునాయాసమని ఋషులు చెప్పిన మాటకు కట్టుబడి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.